నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. వీడియో పెట్టి చాలా రోజులవుతుంది కదండీ! సో, దానికి కారణమైతే నా మొబైల్ కొంచెం రిపేర్ అయితే వచ్చింది. సో, అందుకోసమని కొన్ని రోజులు వీడియోస్ అయితే ఆగిపోయాయి. అలానే మొన్న ఉగాదికి కూడా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదాం అనుకున్నాను. కానీ అనుకోకుండా హెల్త్ బాగోలేదనమాట. సో, అందుకు మ్యూజిక్ ఇచ్చేసి వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అప్పటికే చాలా రోజులవుతుంది కదా! వీడియో చేయకపోతే మళ్ళీ ఛానల్ గ్రోత్ తగ్గిపోతుందని మ్యూజిక్ అయితే ఇచ్చి వీడియో అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే పర్వాలేదండి, అంతా ఓకే. సో, ఇక మీద నుంచి అయితే వీడియోస్ అయితే నేను వారానికి 2 లేదా 1 వీడియో అయినా సరే ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే నాకు కొంచెం పొలం పని అయితే ఎక్కువగా ఉంటుంది. సో, అందువల్ల అయితే వీడియోస్ పెట్టడానికి సరిగా కుదరటం లేదు. చూస్తున్నారు కదండి, నేనైతే కలుపు తీస్తున్నాను. అంటే మాకు ఇప్పుడు మిరపకాయలు బాగా డిమాండ్గా ఉన్నాయి కదండి. సో, అందరూ కూడా కూలి మనుషులు మిరగాయలు కోయడానికి అయితేనే వస్తున్నారు. కలుపులు తీయడానికి అయితే అసలు రామంటున్నారు. సో, అందుకని మేమే కొంచెం కష్టపడి ఉదయం సాయంత్రం వెళ్ళైతే కొద్దిగా కలుపునైతే తీసుకుంటున్నాము. ప్రస్తుతం అయితే కాకర చెట్లలో అయితే కలుపు తీస్తున్నామండి. అంటే రీసెంట్‌గా కాకర చెట్లు అయితే పెట్టాము. దానికి పందిరి వేయటానికి చుట్టూ కర్రలైతే వేసి తీగల్లిస్తున్నాము. అంటే కిందనున్న తీగంతా కూడా తాళ్ళు కట్టి కర్ర పైకైతే అల్లించాలి. ఆ పని మీద అయితే కొంచెం బిజీగా ఉన్నాం ఇప్పుడు. సో, వ్యవసాయం చేయటం కూడా అంత సులభమైతే కాదండి. అందుకు చాలా సహనం కావాలి, ఓపిక కావాలి. అంతో ఇంతో కొంచెం తెలివితేటలు కూడా ఉండాలండి. ఓన్లీ చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. సో, మేము కూడా చదువుకున్నాం. కానీ వ్యవసాయం ఎందుకు చేస్తున్నామంటే ఒకరి కింద తల వంచాల్సిన అవసరం ఉండదు. మన పని ఇది. మనకి నచ్చినప్పుడు చేసుకోవచ్చు కాబట్టి మేమైతే ఈ వ్యవసాయాన్ని అయితే ఎంచుకున్నాము. మధ్యాహ్నం 3కి అయితే కలుపు తీద్దామని అయితే వచ్చామండి. మా వారైతే మందు కొట్టాలన్నారు. అప్పటికే టైం అయితే 6 గంటలు అయింది. చాలా వరకు కొన్ని అయితే అదిగోండి ఆ ఇసుకలా కనిపిస్తుంది కదా! సో, అలా అనమాట. చెట్టు చుట్టూ కూడా కలుపు అయితే తీసేసాము. ఎక్కువగా కాకర చెట్లకి ముడతొస్తూ ఉంటుందండి. ముడత పోవడానికైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా ముడతకి మందైతే కొడుతూ ఉండాలి. అదీ కాకుండా వేసవికాలం వస్తుంది కాబట్టి ఇంకా జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకోవాలి. ఇంకా మేమైతే కలుపుకోవాలన్నీ కూడా తీసేసి ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికి వెళ్ళేసరికి పిల్ల సైన్యం అంతా మా ఇంటి దగ్గరే ఉంటుంది. మా ఇల్లు ఊరి చివరన ఉంటుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. అలానే సాయంత్రం ఎలుగొండి బయట మంచమేసి అయితే మా తాతయ్య ఉంటారు. ఇంకా మేము పొలం నుంచి ఇంటికొచ్చేంత వరకు పిల్లలనైతే వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళున్నారనే ధైర్యంతోనేనండి కొంచెం ఆలస్యమైనా సరే పొలం పని చేసుకుని ఇంటికి వస్తాము. ఇంకా మా పాప అయితే పెద్ద పాప తిను. వచ్చేసరికి అమ్మ అంటూ వస్తుంది. పొలం మీద ఎంత పని చేసుకొని వచ్చినా సరే ఇంక ఇంటి దగ్గర కూడా బద్దకించనండి. ఇంటి దగ్గర కూడా చకచక ఒక్కొక్క పని అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే బద్దకించినా సరే మనమే చేసుకోవాలి, ఎప్పటికైనా తప్పదు. పిల్లలు త్వరగా నిద్రపోతారు కాబట్టి ఇంట్లో పని తొందరగా చేసుకొని వాళ్ళకైతే ఒక ముద్ద అన్నం అయితే పెట్టి నిద్రపుచ్చుతాను. ఇంట్లో కూడా వెళ్ళనండి. రాగానే ముందుగా చీపురు అయితే తీసుకుని వాకిలైతే ఊడ్చేస్తాను. పోయినసారి ఒక వీడియోలో అయితే ఒక కామెంట్ వచ్చిందండి. అదేంటంటే వాకిలి ఊడుస్తున్నారు కదా, అక్కడ ఏం చెత్త ఉందని. సో, నేనైతే ఒకటే చెప్తానండి. అక్కడ చెత్త ఉన్నా లేకపోయినా సరే ఉదయం సాయంత్రం ఇల్లు వాకిలి అయితే తప్పకుండా ఊడవాలి. అలా పాచి వాకిలి అయితే ఉంచకూడదనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఊడ్చిన చెత్తంతా వేయటానికైతే మేము ఇక్కడ గోతాలైతే పెట్టుకుంటామండి. మాకు వారానికి 2 వారాలకు ఒకసారి ఊర్లోకి చెత్త తీసుకుపోయే బండి అయితే వస్తుంది, ట్రాక్టరు. ఆ బండికైతే వేసేస్తాము. పోయినసారి వీడియోలో చూపించాను కదండి మల్లె చెట్టు ఆకులన్నీ కూడా కోసేసానని. ఆకులన్నీ కోసిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురైతే వచ్చి ఈ విధంగా పూలైతే వస్తున్నాయి. ఒకవేళ మీ ఇంట్లో కూడా మల్లె చెట్లు ఉండి పూలు రాకపోతే మాత్రం ఆకు మొత్తం ముందుగా కోసేయండి. ఎందుకంటే వచ్చేది వసంత ఋతువు కాబట్టి కొత్తగా చిగుర్లు వస్తాయి, పూలు కూడా బాగా పూస్తాయి అన్నమాట. బయట వాకిలి పని మొత్తం అయిపోయాక కాళ్ళు చేతులు అయితే కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి అయితే లైట్ వేస్తానండి. ఎందుకంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. వెళ్ళగానే ముందుగా వంటగదిలో కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి వంటగది అయితే శుభ్రం చేసుకుంటాను. ఉదయము 8:30 ఆ టైంకి అయితే పొలానికి వెళ్తామండి. అంటే పిల్లల్ని స్కూల్కి పంపించి అలానే ఇంట్లో పని అంతా అయిపోయాక వెళ్తాను. వెళ్ళి 11, 12 వరకు అయితే పొలం మీద పని అయితే చేసుకుంటాము. అంటే ఎండ తీవ్రతను బట్టి ఎండ బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే కొంచెం త్వరగానే ఇంటికైతే వచ్చేస్తామండి. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు విశ్రాంతి అయితే తీసుకొని మధ్యాహ్నం భోజనం అయితే చేసి మళ్ళీ 2:30, 3కి అయితే పొలానికి బయలుదేరుతాము. ఒక్కోసారి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పనులు అయితే చేసుకుంటానండి. కుదరినప్పుడు మాత్రం ఇలా ఒక్కోసారి చీకటి అయిపోయి ఆలస్యం అయిపోతుంది. మామూలుగా అయితే లైట్స్ వేసాక కూడా ఇల్లు ఊడవకూడదని కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ కుదరినప్పుడు కొన్ని సమయాల్లో అయితే తప్పదనమాట.
వంటగది అయితే ఈ విధంగా శుభ్రం అయితే చేసుకుంటానండి. మామూలుగా అయితే నాకు వంటగది పక్కన బండ అనేది ఖాళీగా ఉంటేనే ఇష్టం. అన్ని వస్తువులు దాని మీద పెట్టడం అంటే నాకు నచ్చదు. అలానే నెలకి ఒక్కసారైనా సరే వంటగది మొత్తం కూడా శుభ్రంగా సర్దుకుంటానండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం తెచ్చిన సామాన్లన్నీ కూడా మనకు తెలియకుండానే ఒక్కోసారి నిల్వ ఉండిపోతాయి. అది మనకు తెలీదు. మళ్ళీ పురుగులు పట్టి అది వంటగది మొత్తం గలీజ్‌గా అయిపోతుంది. సో, అందుకోసం అయితే నేను నెలకొకసారి అయినా సరే వంటగదిని శుభ్రం చేసుకుంటా ఉంటాను. మ్యాట్స్ అయితే మొత్తం కూడా చినిగిపోయాయండి కొన్ని. వాటి మీద అయితే క్లాత్ కుట్టాలి. నేను నా ముందు వీడియోస్‌లో కూడా ఇలా చినిగిపోయిన మ్యాట్స్‌ని మనం రీయూజ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా వీడియోస్ అయితే పెట్టాను. సో, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఇలా చినిగిపోయినవి బయట పడేయకుండా మళ్ళీ మనం వాటి మీద క్లాత్‌నైతే కుట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. చెత్తంతా కూడా ఇలా గుమ్మం దగ్గరికైతే తీసుకొచ్చి చాటకైతే ఎత్తేసుకుంటానండి. ఎందుకంటే గుమ్మం పై నుంచి చెత్తనైతే అవతల వైపుకి ఊడవకూడదంట. అందుకే ఎక్కడ చెత్తనైతే అక్కడే ఎత్తేసుకుంటాను. ఇప్పటికి ప్లాస్టిక్ చాటలు ఒక 5, 6 కొనుంటానండి. అన్నీ కూడా పగిలిపోయాయి. ఇంకా లాభం లేదని చెప్పి లాస్ట్ మొన్న శివరాత్రికి తిరునాళ్ళకి వెళ్ళామని చెప్పాను కదండీ! అక్కడైతే ఇనుప చాట కనిపించింది, తీసేసుకున్నాను. కొన్ని వస్తువులు మనకి బాగా ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం ₹1 ఎక్కువైనా పర్వాలేదండి, కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు చూసిన మ్యాట్ కూడా అలాంటిదేనండి, చినిగిపోయిందే. సో, పైన నేను క్లాత్ అయితే వేసి కుట్టుకొని వాడుకుంటున్నా. బయట వాకిలంతా కూడా ఊడ్చేసిన తర్వాత లైట్ అయితే వేస్తానండి. నాకు ఖచ్చితంగా ఇల్లు ఊడవడానికే పావుగంట టైం పడుతుంది. ఎందుకంటే ఇల్లంతా కూడా సర్ది ఊడ్చేసరికి ఆ టైం అవుతుందనమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు కూడా పడుతూ ఉంటాయి. పండు మిరకాయలు అయితే కోసుకొచ్చానండి. అవి అయితే మా సిస్టర్కి ఇచ్చి పక్కనైతే ఎండబెట్టమని చెప్పాను. పోయినసారి వీడియోలో అయితే పండు మిరగాయలు ఎండబెట్టానని చూపించాను కదండి, ఆ మిరగాయలే ఇవన్నమాట. కారం కోసం అని చెప్పి వీటిని అయితే ఎండబెట్టాను. అలానే పొలం నుంచి ఇంటికి వచ్చినప్పుడు అయితే కొద్దిగా టమాటకాయలు అయితే కోసుకువచ్చానండి. మిరప తోటలో అక్కడక్కడ ఒక్కో టమాటా మొక్కనైతే వేసాము. ఆ కాయలు అయితే ఇప్పటికి వచ్చాయి. కలుపు తీసిన కత్తులన్నీ కూడా జాగ్రత్తగా అయితే పెట్టుకుంటాను. ఆ గోతాలన్నీ కూడా మిరగాయల గోతాలేనండి. మిరగాయలు కోసేటప్పుడు అయితే ఉపయోగపడతాయి. ఇడిసిన బట్టలన్నీ కూడా ఈ బుట్టలోనైతే వేసేసుకుంటాను. ఇంట్లో అయితే అసలు ఏమీ ఉంచను. అలానే పొలం నుంచి ఎంత ఆలస్యంగా వచ్చినా సరే పిల్లలకి స్నానాలకి మాత్రం వేడి నీళ్ళు తప్పకుండా కాస్తానండి. ఒకవేళ కాయలేకపోతే మాకు హీటర్ అయితే ఉంది. సో, హీటర్ అయితే వాళ్ళ వరకు మాత్రం హీటర్ పెట్టేసుకుంటాను. ఒక్కోసారి కుదరదనమాట. అలానే వర్షాకాలంలో కూడా హీటర్ చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే హీటర్ మీద మాత్రం కరెంటు బిల్లు బీభత్సంగా వస్తుందండి. అందుకే నేను చాలా వరకు పొయ్యి రాజేసి నీళ్ళు కాచడానికి మాత్రమే చూస్తాను. కుదిరినప్పుడు మాత్రమే హీటర్ ఉపయోగిస్తుంటాను. పొయ్యి రాజేసాక మాత్రం భలే కాలుతుందండి. ఎందుకంటే చుట్టూ ఓపెన్ ప్లేస్ కదా, కమ్మగా గాలి అయితే కొడుతుంది. పొయ్యి రాజేసిన తర్వాత ఇంకా నేనైతే నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఒక పక్క నీళ్ళు అయితే కాగుతుంటాయి. ఎంత పని ఉన్నా సరే 7:30కి అయితే పిల్లలకి అన్నం పెట్టేయాలి. సో, ఈలోపే నేను మ్యాక్సిమం నా పనులన్నీ కూడా చేసుకుంటానండి. ప్రస్తుతానికైతే నాకు పొలం పని, ఇంటి పని, పిల్లలు ఇవే సరిపోతున్నాయండి. మిషన్ అయితే అసలు తీయటానికి సమయమే కుదరటం లేదు. అందుకే చాలా వరకు వచ్చిన బట్టలు కూడా తిరిగి పంపించేయడం, లేదంటే ముందుగానే అడిగిన వాళ్ళకి కుట్టట్లేదని చెప్పేస్తున్నాను. అంతకు ముందే వచ్చిన బట్టలైతే ఇంట్లో ఉన్నాయి కుట్టడానికి. కాకపోతే నాకే టైం కుదరక మిషన్ అయితే తీయటం లేదు. మొన్న ఒకసారి మా వెడ్డింగ్ యానివర్సరీకి శారీ మాత్రం కుట్టుకోవడానికి తీశాను, అంతేనండి. అయినా అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే ఎలా చెప్పండి? కొన్ని అవసరం అనుకుంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. కాకపోతే చేతిలో ఉన్న విద్య కాబట్టి ఎప్పటికీ బయటికి పోదు కాబట్టి అదొక ధీమా అనమాట. ఒక పక్క ఇంటి పని చేస్తూనే ఇంకో పక్క అయితే నీళ్ళు కాగాయో లేదో చూసుకుంటూ ఉంటాను. అలానే పనిలో పనిగా రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటానండి. సో, అన్నం అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ అయితే చికెన్ కర్రీ వండాను. సో, అదే నైట్కి కూడా ఉంది. చాలా వరకు నేను మాత్రం ఉదయం ఏం కూర వండుతానో నైట్కి కూడా అదే ఉంటుందండి. ఎందుకంటే ఉన్నది ఇద్దరమే కాబట్టి ఉదయం ఒక కూర, సాయంత్రం ఒక కూర అయితే వండను. అన్నం మాత్రం ఉదయం సాయంత్రం వేడివేడిగా వండుతుంటాను. వంట అయిపోగానే పిల్లలిద్దరికీ అన్నం చల్లారబెట్టి కూరేసి అయితే ఇచ్చేస్తానండి. మా పిల్లలకి నేను తినిపిస్తానన్నా సరే వాళ్ళకి నచ్చదనమాట. వాళ్ళ చేత్తో వాళ్ళకే తినటం అయితే అలవాటు. సో, వాళ్ళు అన్నం తినేలోపు నేనైతే స్నానం చేసుకొని వచ్చేస్తానండి. నేను స్నానం చేశాక పిల్లలకు కూడా స్నానం చేసేసి చిన్నదాన్ని అయితే ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చుతాను. పిల్లలు పొద్దుల్లా ఆడుతుంటారు కాబట్టి త్వరగానే నిద్రపోతారు. అందుకే కొంచెం త్వరగానే వంట అంతా చేసి వాళ్ళకైతే అన్నం పెట్టేసామంటే ఇంకా మన పని అయిపోయినట్టే. వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. చిన్న పాపనైతే నిద్రపుచ్చిన తర్వాత టీవీ అయితే ఆన్ చేస్తానండి. ఒకవైపు టీవీ చూసుకుంటే ఇంకోవైపు అయితే పొద్దున్న ఉతికిన బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటాను.
ఒక్కరోజు బట్టలు మడత పెట్టకపోయినా సరే ఇంకా ఇంట్లో ఎక్కడికక్కడే బొల్లాడుతూ ఉంటాయి. సో నాకు అలా ఉంటే నచ్చదనమాట. అందుకే ఏ రోజు బట్టలు ఆ రోజే మ్యాక్సిమం మడత పెట్టేసుకుంటాను. ఇంకా ఈ పని అంతా అయ్యేసరికి నాకు మాత్రం టైం వచ్చి 8, 8:30 అయితే అయ్యిద్దండి. ఆ పైన మా వారు వచ్చి అన్నం తిని మేము నిద్రపోయేసరికి ఎలా అయినా సరే పని అంతా అయ్యేసరికి 9:30, 10 అయితే అయ్యిద్ది. సో ఇదండి పొలం నుంచి సాయంత్రం ఇంటికి రాగానే నేను చేసుకునే పనులు. ఒకదానికొకటి రెస్ట్ లేకుండా ముందుగా పనంతా చేసేసుకొని లాస్ట్‌లో అయితే తీరిగ్గా బట్టలు మడత పెట్టుకుంటే టీవీ చూసుకుంటాను. సో ఇలా ఉంటుంది. ఇలా ఒకదానికొకటి చేసామంటే బద్ధకము ఉండదు. పని త్వరగా కూడా అయిపోతుంది. నేను ప్రతి పని కూడా ఇలా కరెక్ట్‌గా చేసుకుంటున్నానంటే దానికి కారణం టైమింగేనండి. సో ఈ టైంకి ఇలా చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి ఉంటాననమాట. ఆ ప్రకారమే నేను నా పనులైతే చేసుకుంటాను. సో అందువల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది. కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుంది. పనికి మనం రెస్ట్ ఇచ్చామంటే రోజంతా పని చేస్తూనే ఉండాలండి. ఒక్కసారిగా చేసామంటే మాత్రం సింపుల్‌గా అయిపోతుంది. మనకి రెస్ట్ కూడా దొరుకుతుంది. ఫస్ట్ టైం అయితే నేను ఉసిరికాయ నిలవ పచ్చడి అయితే చేశానండి. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా చేశాను. కానీ టేస్ట్ కూడా బాగానే వచ్చింది. సో ఇదేనండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.